చోడవరం నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వర్షాధారమైన వ్యవసాయం జరుగుతూ వస్తుంది. ఈ నియోజకవర్గానికి ఆ రోజుల్లో అదృష్టం 1970 నుంచి 75 ప్రాంతంలో కళ్యాణపులోవ అనే ఒక రిజర్వాయర్ని రాయలకొండ మండలంలో చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో ఒకసారి ఆ రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాత వ్యవసాయానికి సంబంధించి సుమారు 5,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ కూడా జరిగింది. 14 గ్రామాలకు సంబంధించి అప్పటి నుంచి రైతులు వ్యవసాయం మీద ఆధారపడి చాలా ఒక జీవన విధానం కొనసాగుతూ వస్తుంది. ఆ రోజుల్లో మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రాంతంలో త్రాగునీరు కూడా ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఆ ఉప్పు నీటిని డైల్యూట్ అయ్యి మళ్ళా డ్రింకబుల్ వాటర్గా తయారవడానికి కూడా ఈ రిజర్వాయర్ కట్టడం అనేది ప్రధానమైన కారణం. అలాగే ఆ రిజర్వాయర్ కట్టిన సందర్భంలోనే అక్కడ ఉన్న కళ్యాణ పోతురాజుబాబు స్వామివారి ఆలయాన్ని ఆ ప్రక్కగా తరలించడం, ఈవేళ ఆ పోతురాజుబాబు ఆలయం అనేది ముఖ్యంగా శివరాత్రి సందర్భంలో ఉత్తరాంధ్ర ఇరువైపుగా రోజు 1,00,000 మంది భక్తులు 2-3 రోజుల పాటు వచ్చే సందర్భం. ఇది ఒక ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా మారుతూ వచ్చింది. ఇంత గొప్ప చరిత్ర, వారసత్వం, గిరిజన గ్రామాల సమూహాల మధ్య ఆవేళ గిరిజన పెద్దలు చేసిన త్యాగాల వల్ల వందలాది ఎకరాలు ఇచ్చిన దానివల్ల ఇవాళ 14 గ్రామాలకు సంబంధించి 5,000 ఎకరాలకు సంబంధించి ఒక 30,000 మంది ప్రజలకి ఒక మంచి జీవితం గడుస్తున్న క్రమంలో చాలా దురదృష్టం, కొన్ని కొంతకాలం కిందటి నుండి ఒక విధ్వంసం స్టార్ట్ అయింది. ఆ విధ్వంసం ఎంత దారుణం అంటే, సహజంగా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆ చుట్టుపక్కల కొండలు ఉంటాయి. మరి మా అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, ఆ కొండలు గ్రానైట్ పడింది. ఈ గ్రానైట్ పడడం వల్ల గ్రానైట్ వ్యాపారులు దాన్ని వ్యాపారంగా చూసుకుని కోట్లాది రూపాయల సంపాదన కోసం కొండలు కుట్టేస్తుంటే రిజర్వాయర్ పరివాహ ప్రాంతం అంటే రిజర్వాయర్కి క్యాచ్మెంట్ ఏరియా లైన్స్ అని కూడా డిస్టర్బ్ అవుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీలో మేము గత 10 సంవత్సరాల నుండి కూడా చాలా సీరియస్గా ఫోకస్గా పనిచేస్తూ వచ్చాం. అనేక సందర్భాలు అడ్డుకున్నాం. భగవంతుడి దయ వల్ల పూర్తి స్థాయిలో మైనింగ్ ఆపడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వాన్ని మేము నిరంతరం అప్పీల్ చేస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాం, దీన్ని నో మైనింగ్ జోన్గా మార్చండి. ఎందుకంటే ఏ స్టేజ్లో ఎప్పుడైనా మళ్ళీ మైనింగ్ ప్రక్రియ స్టార్ట్ అవ్వచ్చు అని. మరి మా డిమాండ్ అని నడుస్తున్న సమయంలోనే ఈరోజు మళ్ళీ ఇంకొక పెను ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ నదికి బ్యాక్ సైడ్ వాటర్స్లో జిరాయితీ భూమి అని చెప్పి కొంతమంది, అసైన్డ్ భూములు ఉన్నాయని కొంతమంది, సుమారు 40-50 ఎకరాల భూమిని రిజర్వాయర్ పరివాహ ప్రాంతానికి సంబంధించి గర్భానికి సంబంధించి బ్యాక్ వాటర్స్ని ఫిల్ చేసి వచ్చేస్తున్నారు మట్టితో. ఒక 2 వారాల కిందట స్థానిక గిరిజనులు రైతులు అభ్యర్థన మేరకు పర్సనల్గా నేను కూడా వెళ్ళి అవన్నీ విజువలైజ్ చేసి అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ఈ లోకానికి మళ్ళా ప్రస్ఫుటంగా తెలియజేస్తాం. చాలా చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ నుంచి మండలాధికారుల వరకు ఎవ్వరూ కనీస స్పందన కూడా లేదు. సరికదా ఆ భూమి జిరాయితీ అని చెప్తూ వదిలేస్తున్నారు, కానీ మేము అడుగుతున్న భూమి జిరాయితీయా, డీఫామా, అసైన్మెంటా, గవర్నమెంట్ అని మేము మాట్లాడట్లేదు. రిజర్వాయర్కి ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ రిజర్వాయర్లో నీటి నిల్వలకు ఇబ్బంది కలిగితే మీ రిజర్వాయర్లకు వచ్చి నీటికి సంబంధించి వాగులు వంకలు కప్పెట్టేస్తూ పోతే, రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గిపోతే వ్యవసాయదారు జీవితం ఏంటి, గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంటి అని మేము అడుగుతాం. మా అభ్యర్థిని పక్కదారి పట్టించేసి అక్కడ జిరాయితీ భూముల్లో వాళ్ళు చేసుకుంటున్నారు, మేము అది క్వశ్చన్ చేయట్లేదు. మాకు కావాల్సిన రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ ఒక్క చుక్క నీరు కూడా ఇబ్బంది పడకూడదని. అవసరమైతే ఒకవేళ జిరాయితీ భూమి ఉన్నట్లయితే అది మన నదికి మన రిజర్వాయర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ పంపించి దాన్ని ఎక్వైర్ చేసుకుంటాం. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ఎక్వైర్ చేస్తున్నారు కదా. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత చోడవరంలో వచ్చిన ఏకైక ప్రాజెక్టు ఇది ఒకటే. మరలా ఎటువంటి ప్రాజెక్టు రాలేదు, మిగతా అంతా వర్షాధారం. ఒకప్పుడు ఒక సీజన్లో వర్షం పడితే 2 సంవత్సరాలు 2 సీజన్ పంటకు నీరు ఉండేది. ఈవేళ కంటిన్యూగా వర్షం పడినా ఒక్క సీజన్తో అడుగంటిపోతుంది. ఎందుకంటే వెనకాల ఉన్న మొత్తం వాగుల్ని వంకలన్నీ కప్పెట్టేస్తున్నారు. ఆ చుట్టూ ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి వ్యాపారాన్ని నిర్మిస్తున్నారు. ఇదైతే అందంగా ఉన్న ప్రకృతి అని చాలా బాధతో చెప్తున్నాను. ఈరోజు ప్రకృతి అందాన్ని మనం పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. సాంప్రదాయబద్ధంగా గిరిజనులకి ఆరాధ్య దైవంతో పాటు ఉత్తరాంధ్రకి ఒక ఇలవేల్పుగా మణిమకుటంగా విరాజిల్లుతున్న కళ్యాణ పోతురాజుబాబు ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలు 5,000 ఎకరాలకి వేల మంది రైతులకి జీవనాన్ని ఇస్తున్న రిజర్వాయర్. ఆ ఒక్కదాన్ని కాపాడుకోకుండా అక్కడే ఎందుకు చేయాలి మైనింగ్? మైనింగ్ చాలా చోట్ల ఉంది, ఎక్కడైనా చేయొచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. ఎందుకు రిజర్వాయర్ని ధ్వంసం చేయాలి?
అధికారులు ఏం చేస్తున్నారు? ఎంతకాలం చెప్తాం మేము? అనేకసార్లు లెటర్ రాసాం, ప్రెస్ వారికి చెప్పాం, మీరు ఎక్కడ స్పందన లేదు. ఈరోజు జిల్లా కలెక్టర్గా ప్రత్యేకంగా రావాలి ఇక్కడికి. మీకున్న ఏడు నియోజకవర్గాల్లో చోడవరం పార్టీ, చోడవరం ఇది ఒకటే ఉంది, ఒక రిజర్వాయర్. దీన్ని కూడా చూడలేని తీర్పు లేదా మీకు? మరి దేనికి యంత్రాంగం? జిల్లా యంత్రాంగం ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న క్రమంలో మీరు విధ్వంసం చేసే చర్యలను ఉపేక్షిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు, మా నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితి, మా ప్రాంతం అడుగుండిపోయే పరిస్థితి, మా వ్యవసాయాలు నాశనం అయిపోయే పరిస్థితి, మా భూగర్భ జలాలు అడుగుండిపోయే పరిస్థితి, మా ఇరవేరు పోతురాజు బాలయం ప్రాముఖ్యత దెబ్బతినే పరిస్థితి. వీటన్నిటికీ ముగింపుగా జనసేన పార్టీతో పాటు ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీ రహితంగా రైతులు అందరూ కలిసి సమిష్టిగా మా రిజర్వాయర్ని రక్షించుకుంటాం. మా రిజర్వాయర్ మా ప్రాణాధారం, మా జీవితానికి, మా మనసులకి, మా ప్రాంతానికి మా రిజర్వాయర్, మా పోతురాజు బాలయం మాకు మా శరీరంలో అణువణువున మా రక్తులు ఇంకున్న విషయం. దీని పట్ల మేము వెనకడి చేసే ప్రశ్న లేదు. మాకు నమ్మకం ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, తొందరలో చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం. వారిద్దరి నాయకత్వంలో రిజర్వాయర్ రక్షించుకుంటామని తెలియజేస్తున్నాను. పివిఎస్ రాజు, ఇన్ఛార్జ్, జనసేన పార్టీ, చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి డిస్ట్రిక్ట్.